సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మేము మీ జర్నలిస్ట్ నాగతేజ. స్వయం కృషితో ఒక్కొక్క మెట్టు ఎదిగి రెండు తెలుగు రాష్ట్రాలే కాక వివిధ ప్రాంతాలు కూడా ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరు పొంది ప్రజాసేవకై తొలి అడుగు వేస్తూ ఇటీవల జనసేన పార్టీలో చేరి డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి తాలూకైన శ్రీ కంది రవిశంకర్ గారు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులుగా విధులు నిర్వహిస్తున్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అందరికీ నమస్కారం అండి. సార్ రవిశంకర్ గారు, ఎప్పుడు చిరునవ్వుతో చక్కగా ఉంటారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇటీవల జనసేన పార్టీ సంబంధించి తొలి అరంగేటం చేశారు. ఓవైపు ఫ్యామిలీ పరంగా కూడా పొలిటికల్ గా లేదు, మీరు పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చారు. ఎలా ఉంది సార్ జర్నీ? యాక్చువల్లీ లాస్ట్ 35 years బ్యాక్ నేను పొలిటికల్ ఉన్నానండి. ఇప్పుడు ఈ క్షణం నుంచి కొత్తగా మళ్ళీ జనసేనలో లాస్ట్ ఎలక్షన్ ముందే చేరాల్సింది, కొన్ని కారణాల వల్ల అట్లా ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయం మేరకు ఆయన నచ్చి నాకు ఆయన విధి విధానాలు నచ్చి తర్వాత ఇప్పుడు చూపెట్టే చొరవ చూసి మొన్న సెప్టెంబర్ 26వ తారీఖున మేము జాయిన్ అయ్యామండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆహ్వానించారు, మాకు చాలా గర్వంగా అనిపించింది. స్టేట్లో ఫస్ట్గా నన్ను ఆహ్వానించారు, అది కొంచెం మాకు చాలా ప్లస్ పాయింట్గా నాకు మా కిలార్ రోసియా మా అయ్యంకుడు అండి, ఆయన ఇద్దరం కొంచెం జాయిన్ అవుతానికి ముందుగా వచ్చాం. యాక్చువల్లీ మనకి సెప్టెంబర్ 13వ తారీఖు జాయిన్ అవ్వాలి, కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ 26కి పోస్ట్ పోన్ అయింది. దాంతోపాటు అందరూ కలిసి కొంతమంది నాయకులతో కలిసి మేము కలిసి విడిగా నాగా ప్రకాశం జిల్లా తరఫున నన్ను పిలిచారు, నేను జాయిన్ అయ్యానండి. సరే, ఇటీవల మనం చూస్తాం జనసేన పార్టీకి మొన్నటి వరకు ఈసీ సంబంధించి ఎన్నికల గుర్తు కేటాయించలేదు. దాని మీద అప్పుడున్న ప్రతిపక్షం ఏదైతే అధికార పార్టీ వైసీపీ కావచ్చు, కొన్ని విపక్ష పార్టీలను కూడా హాస్యాస్పదంగా మాట్లాడారు. ఈ రోజున కొన్ని గంటల క్రితం ఈసీ కేటాయించింది గాజు గ్లాసు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, ఫస్ట్ నుంచి జనసేన అనగానే ప్రతి ఒక్కరు చులకన భావన చేశారు. ఆ భావన ఎప్పుడు మనిషికి కరెక్ట్ కాదు. ఏ మనిషి ఎప్పుడు ఎదగాలో అప్పుడు ఎదుగుతారు. ఆ గ్లాస్ లేదని చెప్పి ఎంతమంది చివరి క్షణం దాకా ఇబ్బంది పెట్టారు. ఈరోజు అదే గాజు గ్లాసు గౌరవనీయులు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు ఆశ మేరకు ఆయనకి లభించింది. ఆయన కష్టమే ఆయనకి సక్సెస్ అండి. ఆయన ఎప్పుడు హార్డ్ వర్క్ చేసే మెంటాలిటీ, అతను చేసి దాని మీద అదే ఆలోచనతో ఉండి 24 గంటల్లో సుఖపడే టైం కూడా ఆయన వదిలేసి జనాల కోసం కష్టపడతాడు. ఆయన ఒక విధి విధానాల కోసం వచ్చాడు. అందుకని భగవంతుడు దాన్ని మంచి చేసి మంచి టైంలో మంచిగా ఇప్పుడు పర్మనెంట్ గుర్తుగా మాకు ఇచ్చిన దానివల్ల ఎన్నికల కమిషన్ గారికి, అందరికీ, ప్రతి ఒక్క పెద్దలకి, పవన్ కళ్యాణ్ గారికి, జనసేన కార్యకర్తలకి, వీర మహిళలందరికీ ఇది మాకు శుభదినం అండి. మన కూటమి ప్రభుత్వం వచ్చి కొన్ని నెలలు గడుస్తుంది. సో పనితీరు ఎలా ఉంది? ఎందుకంటే మీరు ఒక ఓటర్గా, ఒక సామాన్య కార్యకర్తగా, ఒక నాయకుడిగా ప్రజల్లోకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మీరు వెళ్తున్నారు. సో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ప్రత్యేకించి మీరు అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్కులు ఇస్తారు కూటమి ప్రభుత్వానికి ఇప్పటి వరకు? ఈ రోజు కూటమి ప్రభుత్వం చాలా చాకచక్యంగా, చాలా అనుకూలంగా అందరు కలిసి నడుస్తున్నారండి. ఈవెన్ ఈ స్టేట్లోనే కలిసి ఉంటారని ఎక్స్పెక్టేషన్ చేశాను నేను. కానీ భారతదేశంలో ఉన్న మోడీ గారు, అమిత్ షా గారు, వీళ్ళందరూ ఎట్లున్నారంటే ప్రతి సెంట్రల్ మినిస్టర్ కలిసి ఇది మన పార్టీ అని ఒక పార్టీగా చూస్తున్నారు తప్ప వేరే లేదండి. నేను 10కి 10 మార్కులు ఇస్తానండి. ఎందుకంటే ఇక్కడ జనార్దన్ గారు చాలా చక్కగా కలుసుకొని, గౌరవనీయులైన షేక్ రియాజ్ గారు ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్టీ అధినేత, ఆయన్ని, మమ్మల్ని అందరినీ, మా జన సైనికుల్ని పిలిచి కలిసి మాట్లాడుతూ చాలా ముందుకు వెళ్తున్నారండి. ప్రతి విధి విధానాలు కూడా మాకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా జనార్దన్ గారు, గౌరవనీయ జనార్దన్ గారు మాకు చెప్పడం, చేయటం, మాట్లాడటం, విధి విధానాలు తెలుసుకోవటం అన్ని మాకు కోఆపరేట్ చేస్తున్నారండి. ఈ రకంగా ఉంటే నెక్స్ట్ 15 సంవత్సరాల దాకా పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రకారం గ్యారంటీగా కలిసి ఉమ్మడి జిల్లాల్లో అన్న కానీ నెక్స్ట్ స్వీప్ అయిందండి. మనం చూస్తున్నాం సార్, ఏదైతే ప్రభుత్వాన్ని ముందు ఇచ్చిన హామీలు కొన్ని నెరవేర్చట్లేదు అనేది ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో సూపర్ 6 పథకాలు కావచ్చు ఇంకా అమలు చేయలేదు. అంటే గవర్నమెంట్ వచ్చిన వితిన్ డేస్ అయినప్పటికీ అభివృద్ధి మీద దృష్టి సారిస్తుంది, వైపు సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నారు. కానీ విపక్షాలు చేసేటువంటి కామెంట్స్ కి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 7th month అయిందండి. ఈ మంత్లో వచ్చేటికి అధికారుల్ని మార్చడమే పెద్ద గొప్ప అండి. ఒక పెద్ద కత్తిమే సాగు. ఈ కత్తిమే సాగును మొత్తం చేసుకొని
చిన్న చిన్న ముందు రోడ్స్ అని అవన్నీ డ్యామ్స్ అని చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. జనం అర్థం చేసుకున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆర్థికంగా బలం లేదు, ఆర్థికంగా బలం సమకూర్చుకుంటున్నారు, మనం కొద్ది రోజులు ఆగుదాం అని జనంలో ఒక్క వ్యక్తి కూడా కామెంట్ చేయలేదండి. ఒక్క వ్యక్తి కూడా నాకు ఇవ్వలేదు ఇబ్బంది అంటలా, సంతృప్తిగా ఉన్నారు. చాలా మంది లో క్యాడర్ కానీ హై క్యాడర్ కానీ వీళ్ళు కానీ మాకు ఇప్పుడు ప్లెజెంట్ గా ఉంది, మాకు ఈ పార్టీ మమ్మల్ని కూటమి బాగా దగ్గర తీసుకుంటుంది, ప్రతి విధానం చిన్న విధానికి పెద్దానికి పవన్ గారు వెళ్ళటం మాట్లాడటం చేయటం, పార్టీలో చర్చించడం, పార్టీలో చేయటం, క్యాబినెట్ లో మాట్లాడటం, పవన్ గారు బాబు గారు లోకేష్ గారు ఎట్టున్నారంటే కూటమి ఎట్టుందో అట్లా వీళ్ళు ముగ్గురు కలిసి అట్టున్నారండి. ఇంత చాలా బలంగా ఉందండి. ఈ బలాన్ని ఓర్చుకోలేక చాలా మంది పక్కన మాట్లాడుతున్నారు, అంతేగాని వేరే ఏమీ లేదండి. 15 సంవత్సరాల దాకా సేఫ్టీ జర్నీ. సో ప్రకాశం జిల్లాలో జనసేనలో గ్రూప్ రాజకీయాలు అనేది ఎప్పటి నుంచో నడుస్తుంటే ఒక చర్చ, అది ఓపెన్ బుక్ గా బయట ప్రజానిగ్రహం కూడా తెలుస్తుంది. సో భవిష్యత్తు కార్యాచరణలో మీరంతా ఒక తాటి మీదకి వచ్చి దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణగా మీ వంతు మీరు ఏం చేయబోతున్నారు? గ్రూప్ రాజకీయాలకి పులి స్టాప్ అనేది ఎక్కడ ఉంటుంది? ఒకటండి, ఎక్కడైనా సరే మన కుటుంబంలో కూడా నలుగురు ఉన్నామంటే నలుగురికి అభిప్రాయం సపరేట్ ఉండింది. అట్లా పార్టీలో ఉండిదండి, ఎవరికి వాళ్ళకి ఎదగాలని చెప్పి ఆలోచనతో ఉంటారు. కానీ ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన ఏం చెబితే జనసేనలో అది జరిగిద్దండి. ఇతర పార్టీల గురించి నేను చెప్పలేను. ఇక్కడ మనకు ఒకే ఒక మాట, ఆయన ఏం చెబితే అదే జరిగింది. పవన్ కళ్యాణ్ ఆదేశం ప్రకారం మేము నడుస్తామండి. మేమందరం, నా వ్యక్తిగతంగా నేను అందరితో బాగుంటానండి, నాతో అందరూ బాగుంటారు, మేమందరం కలిసే నడుస్తాము. నాతో రియాజ్ గారు, గౌరవనీయ షేక్ రియాజ్ గారు, పాప గౌరవనీయ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధినేత, ఆయన కూడా నాతో ఎంతో చక్కగా, దామోదర్ జనార్దన్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, నెక్స్ట్ ఎమ్మెల్యేలు కానీ అందరూ నాతో ఉన్న కూటమిలో ఉన్న ప్రజలు, కూటమిలో ఉన్న సభ్యులు అందరూ, నెక్స్ట్ ప్రతి ఒక్క కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరితో అయినా సరే నాతో అందరితో బాగుంటుంది. మేమేంటంటే మా అధినేత చెప్పిన మాట ప్రకారం ఉంటాం, కానీ నేను గొప్ప లేదు. ఇక్కడ జనసేనలో అన్ని పార్టీల్లో వేరే రకంగా ఉంటాయండి. ఇక్కడ జనసేనలో వచ్చేటప్పటికి ఓన్లీ పవన్ కళ్యాణ్ పార్టీ అండి, ఇంకెవ్వరు పార్టీ అనేది ఇక్కడ ఉండదు. రేపు ఎవరు చేసినా మా పవన్ కళ్యాణ్ పార్టీ, పవన్ కళ్యాణ్ జిందాబాద్ మాకు, అంతేనండి. సార్, కంది రవిశంకర్ గారు స్థానిక నివాసి, ఒంగోలు ప్రకాశం జిల్లా వాసి. సో స్థానికంగా మీరు ఎన్నో ప్రాంతాలు మీరు విజిట్ చేస్తుంటారు. మీ దృష్టికి కూడా పొలిటికల్ గా ఉన్నప్పటికీ లేనప్పటికీ కొన్ని సమస్యలు మీ దృష్టికి వచ్చి ఉంటాయి. సో మీరు ఇప్పటికి వరకు కూడా ఒంగోలు నగరంలో పలానా సమస్య దీర్ఘకాలికంగా ఉంది, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా దీన్ని చేయలేకపోయాయని అంశాలు ఏమైనా గుర్తించారా? వాటిని ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడున్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం చూపే మార్గంలో మీరు ఏమైనా ముందుకెళ్తున్నారు? చెప్పామండి, జనార్దన్ గారితో నేను రియాజ్ గారు కూర్చొని చాలా సార్లు ఈ మధ్య కాలంలో బాగా మాట్లాడాం. ఇప్పుడు డెవలప్మెంట్స్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ మొత్తం డిపిఆర్ రెడీ చేసి మొత్తం పంపించారండి. మెయిన్ వాటర్ సమస్య ఉంది, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ సమస్య ఉంది, మనకి ఎక్స్పాన్షన్ గా కొంచెం మనకి అన్ని చాలా చేస్తున్నారు జనార్దన్ గారు. నెక్స్ట్ రింగ్ రోడ్ ఒకటి చేస్తున్నారు. నెక్స్ట్ మనకి కావాల్సిన ఎయిర్పోర్ట్, దీన్ని చూశారు కదా, ఎయిర్పోర్ట్ విషయంలో చాలా సీరియస్ గా ఎంపీ గారు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు, ఆయన చాలా జాగ్రత్త తీసుకొని ముందుకు వచ్చి అండ్ ఎమ్మెల్యే గారిని కలుపుకొని వెళ్ళి దగ్గరుండి దాన్ని విజిట్ చేసి చాలా చక్కగా దాన్ని పర్యవేక్షించి సెంట్రల్ కమిటీ పిలిపించి వాళ్ళందరితో చేసి ఫీజిబుల్ కమిటీ దాన్ని ఆ రిపోర్ట్ అంతా ఇప్పించేసి ముందుకు తీసుకెళ్తున్నారు. గౌరవనీయ కలెక్టర్ గారు కూడా వాళ్ళందరూ వచ్చి దాని మీద ముందు పర్యవేక్షణ చేసి ముందుకు తీసుకెళ్తున్నారండి. చాలా ఇంత 17 నెలల్లో ఇంత డెవలప్మెంట్ అనేది, ఇంత డిపిఆర్ రెడీ చేసి పంపించడం అనేది 7 నెలల్లో ఎవ్వరూ సాధ్యం కాదండి, ఇది చాలా సాధ్యమైందండి. ఓకే సార్, భవిష్యత్ కార్యాచరణలో జనసేనకి ఇంకెలాంటి మీరు బలోపేతం చేయబోతున్నారు? ఆ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేసారు, సో జనాలతో కావచ్చు, నాయకులతో ఎలా మమేకం అవుదాం అనుకుంటున్నారు? ఒకటండి, నాది పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఆదేశాల ప్రకారం మనం ముందుగా ఆలోచన ప్రకారం కంటే ఆయన ఇది పార్టీ ఒక లైన్ పెట్టిందండి, ఆ లైన్ ప్రకారమే నడుస్తూ ముందుకు పోతా ఉంటే అన్ని మన బాగుంటుంది. మనం కొత్త కానీ పార్టీ లైను మన గవర్నమెంట్ వచ్చింది కొత్త, ఈ రెండింటిని ఆలోచించి పోవాలంటే పార్టీ అనేది ఒక విధి విధానాలు ఫిక్స్ చేసింది, ఆ విధి విధానాల ప్రకారం నడుస్తానండి. నేను మనకు అసలు ఒక్కటి కూడా పార్టీ లైన్ తప్పించి చెయ్యను, నేను పార్టీ ప్రకారమే నడుస్తాను. సార్, ఫైనల్ గా ఒకటి, ఇటీవల మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్స్ రావడము, పార్టీ ఆఫీస్ మీద డ్రోన్ ఎగరవేయడము, కొన్ని చోట్ల మారు వేషంలో పోలీసు వేషంలో రావడము, ఇలాంటి అన్ని అంశాలను మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఇంత పెద్ద గవర్నమెంట్ లో ఇంతమంది ఆయన్ని చూడాలని తపన, చేయాలని తపన ఇవన్నీ ఉన్నాయండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకొని, గౌరవనీయ హోమ్ మినిస్టర్ గారు చాలా సీరియస్ గా తీసుకొని ఆమె ఎంతో సీరియస్ గా దీన్ని చేయాలని చెప్పి, నెక్స్ట్ సీఎం గారు గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు కూడా
సీరియస్ గా తీసుకొని అంటే ఒక గవర్నమెంట్ లో ప్రతి చోట వస్తాయండి. అంటే ఏ గవర్నమెంట్ అయినా ఎవరి మీద వస్తాయండి. ఇప్పుడు మోడీ గారి మీద రాలేదా, ప్రతి ఒక్కరి మీద వస్తున్నాయి ఇలాంటి. దాన్ని పార్టీని విమర్శించడం కాదు, పార్టీలో ఉన్న మన లూజ్ని మనం ఇంకా సెటిల్ చేసుకొని ఇంకా బలంగా అయిపోతాం. ఇప్పుడు ఇంకా నేను నెక్స్ట్ రాబోయే ఇంకా చాలా సీరియస్ గా ఉంటాం. ఇప్పుడు అన్నిటి మీద డ్రోన్స్ మీద కూడా దానికి ఒక రెస్ట్రిక్షన్ పెట్టారు. అట్లా ప్రతి ఒక్క చిన్న జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల మనం ఏమి ఉండదండి, డిస్టర్బెన్స్ అని ఉండదు. పవన్ కళ్యాణ్ గారిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటానికి ఈ కూటమి సంబంధించిన వ్యక్తులు మొత్తం మన పెద్ద బిడ్డలాగా చూసుకుంటున్నారండి. అది మా పార్టీకి పెద్ద బలం. అది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కలిసి ఉమ్మడిగా నడుస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నమస్కారం. ఇది ఈ రోజు కూడా ప్రకాశం జిల్లా సంబంధించి జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారితో కూడా ప్రత్యేక ఇంటర్వ్యూ. వీడియో జర్నలిస్ట్ తనస్ కుమార్ తో తేజ, సుమన్ టీవీ, ఒంగోలు నుంచి.